వర్షాకాలంలో అంతే సంగతి. ఆదివాసీలు వాగు దాటాలంటే ప్రాణాలకు తెగించాల్సిందే. ఇది ఎక్కడ? ఆదిలాబాద్. వర్షాకాలం వస్తే చాలు వంతెనలు లేని ఆదివాసులు గ్రామాలు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండవలసిన పరిస్థితి నెలకొంటుంది. స్వతంత్రం వచ్చి 74 ఏళ్లు గడుస్తున్న గిరిజన గ్రామాలకు కనీస రోడ్లు వంతెనలు లేక అవస్థలు పడుతున్నారు. పట్టించుకునే నాదులే కరువయ్యారు. గ్రామాలకు రోడ్లు వంతెనలు నిర్మించాలని అధికారులు ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదని స్థానికులు వాపోతున్నారు. ఇక చూడు, ఇది మన డెవలప్మెంట్. ఏమనంటే రైజింగ్ తెలంగాణ అంటారు. రైజింగ్ తెలంగాణ ఏది గీడ చూడు, రైజింగ్ తెలంగాణ. ఇప్పటికే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అంటే ఈనాడు ఏం చిత్తశుద్ధి ఉంది ప్రజల మీద, ఆదివాసుల మీద? సార్ అర్థం చేసుకోవాలి ప్రభుత్వాలు ఖచ్చితంగా. ఈనాడు వారు వాగవతలు ఉన్నటువంటి వాళ్ళు ఈ వాగు దాటి ఇవతలకు రావాలంటే వర్షాకాలంలో గర్భిణులు ఉంటారు, రోగాలు, జ్వరాలు, నొప్పులు, ముసలోళ్ళు, విద్యార్థులు ఉంటారు. సో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటే ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితి గతంలో కూడా మనం చూసినాం. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న ఆదివాసీలు కాబట్టి ఖచ్చితంగా అక్కడ వంతెన నిర్మించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా తమ గ్రామాల సమస్యలు తీర్చడం లేదంటూ మొరబెట్టుకుంటున్నారు. వర్షాలు కురిసినప్పుడే బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండవలసి వస్తుంది. ఇక వర్షాలు కురిసినప్పుడు వాళ్ళు అటే. ఇక మళ్ళీ ఈ వాగు మొత్తం తగ్గే వరకు మహిళలు వచ్చేటటువంటి ప్రసక్తే లేదు. ఏదో ఒకటి కొంతమంది పురుషులు ఏదో ఒకటి ధైర్యం చేసి తాడు పట్టుకోను అదో ఏదో చేసి గుట్టల మీదకి వెళ్ళి రాళ్ళ మీదకి వెళ్ళి అవతల దిక్కుకు పోయేటటువంటి ప్రసక్తి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దీనికి స్పందించి ఖచ్చితంగా మనం ఈ యొక్క వంతెనను నిర్మించేటటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.